హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన రీసెంట్గా అంబటి రాంబాబు గారు దీక్ష మీద ఏదో దీక్షను చేశారు. అది ఏ దీక్ష అని మనం పేరు పెట్టడానికి కూడా లేదు. ఎందుకు పొద్దున్న అలా వచ్చారు, ఏదో దీక్ష అని చెప్పారు, సాయంత్రానికి వెళ్ళిపోయారు. ఎందుకు పెట్టారు, ఎందుకు వెళ్ళిపోయారు ఎవరికి అర్థం కాలేదు. ఇంత పొడుగు గ్లాసు మాత్రం శుభ్రంగా తాగి అక్కడ బాగా ఎలివేషన్స్ అయితే ఇచ్చారు. దాని మీద గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఒక మాట అన్నారు. అంబటి రాంబాబునైనా ఇంకొకళ్ళైనా గోమటం వచ్చినా కుమ్మి పాడేస్తాం, ఏదో చేస్తాం అని చెప్పి ఏదో అన్నారనమాట. అంటే వైఎస్ఆర్సీపీకి కోడిగుడ్డు మీద ఏకలు పేగటం బాగా అలవాటు. గతంలో మీరు చూసుకుంటే బోషిటికే అనేటువంటి పదానికి డిక్షనరీలో కూడా, అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా దాన్ని కనుగొనలేదు. కానీ వీళ్ళు దానికి ఒక కొత్త అర్థాన్ని తీసుకొచ్చి బోషిటికే అంటే దాని అర్థం ఇది అని చెప్పి టీడీపీ నేత మనకు తెలుసు పట్టాభి గారి ఇంటికి వెళ్ళి ఏ రకమైనటువంటి దాడి చేసి ధ్వంసం చేసి టీడీపీ ఆఫీసును తగలబెట్టేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది బోషిటికే అన్నటువంటి పదానికి. ఇప్పుడు అలాగే కాపు నాయకుడు అనేటువంటి అంబటి రాంబాబు గారిని తీసుకొచ్చి తెగ ఎలివేట్ చేసేస్తున్నారు. ఆయన మీద ఏం చేసినా సరే ఆయన కాపు నాయకుడనే చేస్తున్నారు, ఆయన కాపులను అనగదొక్కేటువంటి పనే చేస్తున్నారు. కాపు నాయకుడు అసలు ఇలాంటి పరిస్థితి ఉందా చూశారు. రైట్, కాపు నాయుడికి ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసారా, కాపుల్ని ఎలా తొక్కేస్తున్నారో చూసారా అని చెప్పి పాపం తెగ వల్లమాన ప్రేమ కాపుల మీద, కాపులను ఉపయోగించుకుని అంబటి రాంబాబు గారి మీద చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన ఏమన్నారు అనేది పక్కన పెడదాం. ఇక్కడ అసలు ఈయన కాపు నాయకుడు ఏంటండి? ఎవడన్నాడు చెప్పండి అసలు ఈయన కాపు నాయకుడు అని? ఒక్కరిని తీసుకురండి బయటికి. కాపులంటే తాగుబోతులు, కాపులంటే తిరుగుబోతులు, కాపులంటే అమ్మాయిల వెనకాల వ్యసనాలకు అలవాటు పడిపోయినటువంటి వ్యక్తులు అని చెప్పి కాపుల్ని నీచంగా చూసి మాట్లాడినటువంటి వ్యక్తులు, కాపులు అసలు నాకు అవసరం లేదే దొబ్బేయండి అని మాట్లాడినటువంటి అంబటి రాంబాబు గారిని కాపులు ఎవరన్నా బుద్ధున్నోడు సపోర్ట్ చేస్తాడో చెప్పండి? అసలు ఎవరన్నా చేశారా? అసలు మొన్న ఆయన చంద్రబాబు నాయుడు గారి తల్లిని బూతులు రెచ్చిపోతే ఎవరన్నా ఒక్క కాపు నాయకులు వెళ్ళారా? అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న కాపు నాయకులు మాత్రం కాకుండా మిగతా సంబంధించినటువంటి కాపు నాయకులు ఎవరన్నా వెళ్ళారా? ఎందుకు వెళ్తారు? బుద్ధున్నోళ్ళు సిగ్గున్నోళ్ళు అయితే ఎవరు వెళ్ళరు. ఇక్కడ దీన్ని పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ ఒక స్ట్రాటజీ ప్లే చేసుకుంటూ వెళ్తుంది. కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి దూరం చేయాలి, కాపుల్ని టీడీపీకి కూటమికి దూరం చేయాలనేటువంటి ప్రయత్నం అంబటి రాంబాబు గారిని ముందుండి నడిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్న మనకు గుర్తుంటే మీకు అందరికీ తెలుసు, ముద్రగడ పద్మనాభం గారి మీద ఏదైతే ఇష్యూ ఎలక్షన్స్ ముందు వచ్చిందో ఆ తర్వాత వచ్చినటువంటి పరిణామాల మీద అన్నీ కూడా వరుసగా ఆయన్ని ఉపయోగించుకుని చాలా క్రియేట్ చేసింది అప్పట్లో. కానీ వర్కౌట్ అవ్వాల, పని అవ్వాల. ఇంకా ఆయన గురించి ఆ పెద్ద ఆయన అయిపోయాడులే, ఇక కొత్తగా ఎవరు దొరికారా మనకి అని చెప్పి చూస్తే ఆస్థాన పాలేరు మన అంబటి రాంబాబు గారు ఉన్నారుగా, అందుకని ఆయన తీసుకొచ్చి ముందు పెట్టింది. ఆయన తీసుకొచ్చి ముందు పెట్టి ఈయన కాపు నాయకుడు, కాపు నాయకుడు, కాపు నాయకుడు, కాపు నాయకుడు అని ఓ రొట్టకొట్టును కొట్టేస్తున్నారు ఇంకా అసలు. కానీ అక్కడ ఎవడో పట్టించుకోవట్లేదు. వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి ఆ కాపు నాయకులు తప్ప ఇంక ఎవరో కూడా కన్నెత్తి చూసేటువంటి పరిస్థితే లేదు. అది వాళ్ళ కర్మ. మీరు ఎన్నైనా అనుకోండి, కాపులు చాలా అవేర్నెస్ వచ్చింది కూటమిలో. నిజంగానే చెప్తున్నా, కొంత టీడీపీ కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే కనుక కాపుల్ని కదిలించేటువంటి పని కూడా ఎవరు చేయలేరు. వైఎస్ఆర్సీపీ ఎన్ని కుట్రలు చేసినా సరే కూటమిని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూటమికి కాపుల్ని దూరం చేసేటువంటి ప్రయత్నం మీరు ఎన్నైనా పెట్టుకోండి, అది అవ్వదు. బట్ వైఎస్ఆర్సీపీ మాత్రం చాలా చాలా బలమైనటువంటి ప్లాన్సే చేస్తుంది. కొంతమంది నాయకుల్ని కూడా, కాపు సంబంధించినటువంటి నాయకుల్ని కూడా అప్రోచ్ అయ్యేటువంటి పనులు చేస్తుంది. ఇలా వాళ్ళకి సంబంధించినటువంటి, అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కాపు పెద్దగా పేరుగాంచాలనేటువంటి ప్రయత్నం చేస్తున్న అంబటి రాంబాబు గారి మీద ఏదొచ్చినా సరే మీరు రండి, ఆయన అలాగే రెచ్చిపోతాడు, ఆయన అలాగే ఆంబోతుగా రంకిలేసేస్తాడు, మనం ఆయనకు సపోర్ట్ చేయాలి, మీరు రండి. అక్కడ ఆయనకి మీరు చేసే ఉపయోగం లేదు. కావాలంటే అంబటి రాంబాబు గారిని ఏమన్నా సీఎం చేస్తామని వైఎస్ జగన్ గారు ఏమన్నా హామీ ఇచ్చారేమో అన్నట్టుగా అంబటి రాంబాబు గారిని ఆ రేంజ్లో కాపు నాయకుడిగా ప్రజెంట్ చేసేటువంటి పని వైఎస్ఆర్సీపీ చేస్తుంది. సో డెఫినెట్గా కులానికి సంబంధించి, ముఖ్యంగా కాపులు కమ్మల మధ్య, కాపుల్ని పవన్ కళ్యాణ్ గారికి, కాపుల్ని కూటమికి వ్యతిరేకంగా చేసేటువంటి పనులు, టీడీపీ మధ్య జనసేన మధ్య చీలుకు తీసుకొచ్చేటువంటి పనులు వైఎస్ఆర్సీపీ పనిగట్టుకుని చేసేటువంటి ప్లాన్లో భాగంగానే ఇలా
ఏదో ఆయన ఏదో గుమ్మేస్తాం అని అంటే లేపేస్తామని వీళ్ళ దానికి ఒక కొత్త అర్థాన్ని, ఇందాక నేను చెప్పాను కదా బోషడికి అనే అర్థానికి ఎలా తీసుకొచ్చారో అలా తీసుకొచ్చి అంబటి రాంబాబు గారిని ఇప్పుడు ఎలివేట్ చేసేటువంటి పని, దాని మీద ప్రెస్ మీట్లు కాపు నాయకులందరితో కూడా వరుసపెట్టి మనకి జొక్కంపూడి రాజా గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ గుడివాడ అమర్నాథ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరలా, అక్కడి నుంచి మొత్తం అందరినీ కూడా వెంటేసుకుని ప్రెస్ మీట్లు పెట్టించి ఎవరు మన గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి మీద ఒక యుద్ధం ప్రకటించినట్టుగా కమ్మ సామాజిక వర్గాన్ని మీద వ్యతిరేకత, కాపుల మీద సృష్టించేటువంటి విధంగా చేసేటువంటి ప్రయత్నాల్లో చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది.